జై శ్రీమన్నారాయణ. శ్రీ మహాలక్ష్మి అష్టకం శ్రావణ శుక్రవారం. ఇంద్ర ఉవాచ. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే కోలాసురభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరీ సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి ఆద్యశక్తి మహేశ్వరి యోగజే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తే మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశీ జగన్మాతర్మహాలక్ష్మీ నమోస్తుతే. శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే జగత్సితే జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం యః పఠేద్భక్తిమాన్ నరః సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా. ఈ మహాలక్ష్మి అష్టకం యొక్క స్థూల భావాన్ని రేఖామాత్రంగా పరిశీలిద్దాం. భావం తెలుసుకోకుండా స్తోత్రాలు ఎన్ని చదివినా అవి భావనలోకి రావు, భక్తి కుదరదు. అందుకే కొంత భావాన్ని తెలుసుకోవడమైన స్తోత్ర పాఠంలో ముఖ్యం. ఈ మహాలక్ష్మి అష్టకంలో మహామాయా స్వరూపిణి శ్రీపీఠములో ఉండి సురలచే పూజింపబడు దానవు, శంఖ చక్ర గదా హస్తములయందు ధరించిన దానవు, గరుడునిపై అధివసించు దానవు, సర్వ పాపములు హరించు దానవు, అన్ని విషయములు తెలిసిన దానవు, అన్ని వరములను ప్రసాదించు దానవు, సర్వ భయములను దుఃఖములను హరించే దానవు, సకల సిద్ధివి బుద్ధివి భుక్తిని ప్రసాదించే దానవు, అన్ని మంత్రములకు అధిష్టాన దేవతవు, ఆది అంతములు లేని దానవు, మూలశక్తి కలదానవు, యోగశక్తి స్వరూపిణివి, స్థూల సూక్ష్మ రౌద్ర రూపములు ధరించిన దానవు, మహాశక్తివి, గొప్ప పాపములను హరించు దానవు, పద్మాసనం వైపు కూర్చున్న దానవు, పరబ్రహ్మ స్వరూపిణివి, జగన్మాతవు, తెల్లని వస్త్రములు ధరించిన దానవు, అనేక అలంకారములు ధరించిన దానవు, జగత్తుకు అభివృద్ధి ప్రదాతవు, జగన్మాతవు అయిన మహాలక్ష్మి నీకు నమస్కారం అని భక్తులు శ్రావణ శుక్రవార వేళలో అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ మహాలక్ష్మి అష్టకమును భక్తితో పఠించే వారికి సర్వ సంపదలు కలుగుతాయి, రాజ్యప్రాప్తి కూడా కలుగుతుంది. ఇది ఇంద్రకృత మహాలక్ష్మి అష్టకం. ఇలాంటి అపురూపమైన అష్టకాలు, ప్రాతస్మరణీయాలు, భక్తి స్తోత్రాలు మీరు చక్కగా వినాలంటే ఆచార్య శ్రీ సూక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి స్తోత్రాలు వారికి వినిపించే ప్రయత్నం చేయండి. స్వస్తి.